కొడుకు సాయి భగీరథ్ కేసులో ఊహించని మలుపు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పైన ప్రస్తుతం 2 వేర్వేరు సంఘటనలకు సంబంధించి కేసులు చర్చల్లో ఉన్నాయి. ఒకటి 2023లో జరిగిన కాలేజీ గొడవ కాగా, తాజాగా మే 2026లో నమోదైన ఫోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుత తాజా కేసు మరియు పాత కేసు వివరాలు పిన్ టు పిన్ ఇక్కడ ఉన్నాయి. తాజా సంఘటన మే 2026 ఫోక్సో కేసు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన వివాదం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక సాయి భగీరథ్పై ఫిర్యాదు చేసింది. ఆరోపణలు: గత ఏడాది డిసెంబర్ 31, 2025 మెయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు పేర్కొంది. తనకు బలవంతంగా మద్యం తాగించి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. కేసు నమోదు: పోలీసులు సాయి భగీరథ్పై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు. పోలీసు సాయి భగీరథ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. సాయి భగీరథ్ వెర్షన్: హనీ ట్రాప్ ఆరోపణ. ఈ ఆరోపణలను భగీరథ్ ఖండించారు. తనను కావాలని హనీ ట్రాప్ చేశారని, సదరు బాలిక కుటుంబం తన నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన కరీంనగర్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ వారికి 50,000 చెల్లించినట్లు కూడా పేర్కొన్నారు. పాత సంఘటన: జనవరి 2023లో కాలేజీలో దాడి కేసు. ఇది సాయి భగీరథ్ చదువుకుంటున్న సమయంలో జరిగిన గొడవ. సంఘటన: హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో తన తోటి విద్యార్థిని భగీరథ్ దూషిస్తూ కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారణం: ఒక అమ్మాయి విషయంలో ఆ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడానే కోపంతో భగీరథ్ అతనిపై చేయి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేసు: దీనిపై దుండిగల్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 341, 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు. దీనిపై దుండిగల్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 341, 323, 504, 506 కింద నమోదు చేశారు. బండి సంజయ్ స్పందన: అప్పట్లో బండి సంజయ్ స్పందిస్తూ పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవను రాజకీయంగా వాడుకుంటున్నారని, తన కొడుకు తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం నమోదైన ఫోక్సో కేసు అత్యంత తీవ్రమైనది. పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఇది రాజకీయ కుట్ర అని బీజేపీ నాయకులు, హనీ ట్రాప్ అని భగీరథ్ వర్గం వాదిస్తుంది. ఈ కేసు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.